పోలీసుల పరిస్థితి ఎలా ఉందో చూడండి. ఇప్పుడు విజయవాడ 1 టౌన్ ఎస్ఐ అయినటువంటి సత్యనారాయణకి కొడాలి నాని బయటికి రాకుండా హౌస్ అరెస్ట్ చేయాలని చెప్పి ఆదేశాలు ఇచ్చింది హోంమంత్రిత్వ శాఖ. దాంతో ఆయన ఏం చేశాడు, ఆ పై అధికారులు ఇచ్చినటువంటి నోటుని తీసుకొని వెళ్ళి కొడాలి నాని ఇంటికి వెళ్ళి ఆయనకి ఇచ్చాడు. కొడాలి నాని దాన్ని చూసి సరేలే అన్నాడు. అంటే హౌస్ అరెస్ట్ చేశాం కాబట్టి ఇక ఆయన బయటికి రావడం అనుకున్నారు. కానీ డిఎస్ఏ అక్రమాల విషయంలో వైసీపీ ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు కొడాలి నాని ఏమొచ్చేసి ఆ నోటీసును పట్టించుకోకుండానే ఆయన మొత్తానికి బయటకు వచ్చేసాడు. బయటకు వచ్చి ఆ దీక్ష శిబిరంలోనికి వెళ్ళి రకరకాలుగా మాట్లాడాడు. దీని గురించి ఎస్ఐ సత్యనారాయణ అతనికి అనుకూలంగా పనిచేశాడు కాబట్టి కొడాలి నాని బయటికి రాగలిగాడు. నువ్వు బయటికి రాకూడదని మేము చెప్పిన తర్వాత కూడా అంతా ఓకే అని నీ నుంచి ఆదేశాలు వచ్చాక నీ నుంచి కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత కూడా ఏ విధంగా అతను బయటకు వచ్చాడు అంటే నీ సహకారం ఉంది, నువ్వు మొత్తానికి ఏదో ఒక విధంగా అతనికి సహకరించావని చెప్పి కూటమి ప్రభుత్వం వేటు వేసింది హోంమంత్రిత్వ శాఖ నుంచి. దాంతో ఇటువైపు ఏమంటున్నారు వైసీపీ వాళ్ళు, కొడాలి నాని మీద దురుసుగా ప్రవర్తించినటువంటి ఎస్ఐ సత్యనారాయణ దీక్షా శిబిరంలో దురుసుగా ప్రవర్తించాడు. అలాగే ఆయన ఇంటికి వెళ్ళి ఒక మాజీ మంత్రిని చూడకుండా కూడా నోటీసులు మరీ జారీ చేశాడు. అలాగే అంతేకాకుండా దురుసుగా ప్రవర్తిస్తూ అనేక రకాలుగా మాట్లాడాడని కూడా ఇప్పుడు ఎస్ఐ మీద వాళ్ళు మాట్లాడుతున్నారు. అందుకే ఎస్పీ ఆఫీస్ నుంచి వీఆర్కు పంపుతూ నోటీసులు కూడా వచ్చాయని చెప్పి వాళ్ళు, ఇటువైపు ఏమొచ్చేసి వీళ్ళు, మొత్తానికి ఎస్ఐ బలైపోతున్నాడు. మరి లేదనుకుంటే ఇది ఒక నాటకం కూడా కావచ్చు. వైసీపీ వాళ్ళు ఎస్ఐని కాపాడేటటువంటి ప్రయత్నంలో భాగంగా ఎస్ఐని వాళ్ళు కూడా వ్యతిరేకించే విధంగా, కావాలనే వ్యతిరేకించే విధంగా మాట్లాడవచ్చు. మొత్తానికి ఈ విషయంలో అంటే ఒక ఎస్ఐకి ఈ హౌస్ అరెస్ట్ జారీ చేసిన తర్వాత ఎక్కడ ఎవరినైతే హౌస్ అరెస్ట్ జారీ చేశారో వాళ్ళని ఖచ్చితంగా ఇంటి నుంచి బయటికి రానివ్వకుండా కాపలా కాయాల్సినటువంటి బాధ్యత అయింది. మరి కానిస్టేబుల్ ఏర్పాటు చేసుకొని మరి ఆయన బయటకు వచ్చాడంటే ఇక్కడ ఫెయిల్ అవుతున్నట్లు లెక్క అని చెప్పి ఇప్పుడు కూటమి ప్రభుత్వం చెప్తుంది. కాబట్టి ఆయన మీద వేటు వేశాము అంటే అది ఆయన యొక్క బాధ్యత నిర్వర్తించలేదు అని చెప్పి కూటమి చెప్తోంది.